వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. అండి మాది రైల్వే గేటు మామిడి తోట గుంపు. అక్కడ బ్రిడ్జి నిర్మించారు కానీ ఆ బ్రిడ్జి తూములు చిన్నగా ఉన్నాయి. వాటి వల్ల ఏంటనంటే వరద మొత్తం బాగా ఎక్కువ వచ్చి మా ఇల్లులు 50 ఇల్లులు ఉంటాయి. మేము ఎప్పటి నుంచో అక్కడ ఉంటున్నాం. ఇల్లులంతా కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ బ్రిడ్జిని రీమోడల్ చేయాలన్నది మా డిమాండ్ అండి, గ్రామస్తులందరి డిమాండ్. ఎందుకంటే బ్రిడ్జి పెద్దగన్నా కట్టండి, లేదా మాకు పునరావాస కేంద్రాలు ఎక్కడన్నా చూపించి మాకు పక్కా ఇళ్ళన్నా కట్టించి ఇవ్వండి. ఎందుకంటే ఈటేమో సింగరేణి వాళ్ళు అంటారు, అటేమో రెవెన్యూ వాళ్ళు అంటారు. ఈ సమస్యకు పరిష్కారం పెద్దలందరూ మరి రేపు మీటింగ్ అని అంటారు. గ్రామస్తులం అందరం వెళ్ళి అక్కడ హామీ పత్రం ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే హామీ ఇవ్వాలి, మాకు పక్కా ఇళ్ళన్నా కట్టించి ఇస్తారా, లేకపోతే ఆ బ్రిడ్జి అన్న రీమోడల్ అన్న చేసి మాకు ఇస్తారా అన్నది మాకు తెలియాలండి. మేము ఎందుకంటే చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాం. ఎందుకంటే మాకు ఇల్లు తప్ప సింగరేణికి ఉన్న భూములు దారాదత్తం చేసినాం, సింగరేణికి ఇచ్చినాం. మాకు అక్కడ ఇల్లు తప్ప అక్కడ ఇంకా ఏమీ లేదు. మాకు పక్కా ఇల్లు కావాలన్నది మా డిమాండ్, లేదా బ్రిడ్జి అన్న రీమోడల్ చేయాలన్నది మా డిమాండ్. శనివారం గ్రామంలో కోడిపుంజు వాగుపై చప్టా నిర్మించిన సింగరేణి యజమానం తప్పిదం వల్ల మొత్తం ఫ్లడ్ వచ్చి ఇల్లు మొత్తం 50 ఇల్లు మునిగిపోయినాయి. దీనికి కారణం సింగరేణి బాధ్యత వహించాలని ఈరోజు మేము సింగరేణి ప్రధాన రహదారి పైన రాస్తారోకో చేస్తున్నాం. సుమారు ఒక 200 మందితో ఆ రాస్తారోకో చేయడం వలన సుమారు ఒక 3 గంటల వరకు రాస్తారోకో చేశాము. సంబంధిత అధికారులు జిఎం ఆఫీస్ నుంచి ఒక అధికారి వచ్చారు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిఐ గారు వచ్చారు, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏఐ గారు వచ్చారు, రమేష్ గారు వచ్చి మాకు స్పష్టమైన హామీ ఇచ్చారు, మీకు న్యాయం చేస్తామని. ఆయన మేము నమ్మట్లేదు. రేపు సింగరేణి జిఎం కార్యంలో ఒక 15 మంది మాతో పాటు మీడియా మిత్రులను తీసుకెళ్తాము. అన్ని మీడియా మిత్రులను తీసుకెళ్ళి అక్కడ ఒప్పందం మీరు మాకు న్యాయం చేస్తారా చేయరా, ఖచ్చితమైన హామీ ఇస్తారా ఇయ్యరా అనే వంశం పైన మేము రేపు దానిపైన ప్రశ్నించడం జరుగుతుంది, జిఎం గారి పైన ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కట్టిన చట్ట ఏదైతుందో అది మొత్తం తీసేయాలంటున్నాము. తీసి ఇరువైపులా మేము కరకట్ట కట్టాలని జిఎం గారికి డిమాండ్ చేస్తున్నాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.